నాయకత్వం About 10. Scott and guides, welcome class, go! అమర్నాథరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. దండ మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. గలగల పోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఈ కార్యక్రమానికి చేసిన కూటమి పార్టీ నాయకులందరికీ, అధికారులకు, ముఖ్యంగా విద్యార్థులకు, వారి పేరెంట్స్, తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలకు భిన్నంగా ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి తల్లికి వందనం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, పేద, బడుగు, బలహీన వర్గాలు, కులాలకు, మతాలకు అతీతంగా అందరూ మంచి విద్యను బోధించుకొని మంచి విద్యాభివృద్ధితో ఈ రాష్ట్రానికి విద్యార్థులుగా, రేపటి పౌరులుగా మీరు మంచి విద్యతో ఎదగాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇటు కూటమి నాయకులందరూ, ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఈరోజు విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. మనం చూసాం, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అని నిర్వహించి ఎక్కడైతే ఉపాధ్యాయులు కొడుతుందో ఆ స్కూల్స్ అన్నిటికి కూడా ఉపాధ్యాయులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు తీసుకొని వస్తున్న ప్రభుత్వానికి ఇక్కడున్న పేరెంట్సే కాకుండా మన బంధువులు, మన వారందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసి మనమందరూ కూడా ప్రభుత్వానికి అండదండగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఒక మెగా పేరెంట్స్ మీటింగ్, అంటే తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా పిల్లలు ఆ పాఠశాలలో ఏ రకంగా చదువుతున్నారు, వారి పిల్లలకు ఏ రకంగా పాఠశాలలకు సంబంధించినటువంటి అధ్యాపకులు విద్యను అందిస్తున్నారు అనేటువంటి విషయాలు ప్రతి సంవత్సరం కూడా తెలుసుకొని దాని ద్వారా వాటిలో ఏదైనా లోపాలు ఉంటే సరిచేసేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా ఒక లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నారనేటువంటి విషయాన్ని
ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా 600కు 575 మార్కులు సాధించినటువంటి ఘనత కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో జరిగిందంటే ఇది ఒక మంచి పరిణామం. దీని వెనక ఈ పాఠశాలలో పనిచేసేటువంటి అధ్యాపకులు ఒక టీం వర్క్గా మేము ఈ పాఠశాలను మంచి ప్రమాణాల్లోకి తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో పని చేశారు కాబట్టి దాన్ని సాధించగలిగాం. కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు, అన్ని రకాల ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ఈరోజు విద్యాశాఖకు నిధులు ఇబ్బంది లేకుండా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే చాలా మంది పిల్లలు మాట్లాడారు, పెద్దలందరూ కూడా మాట్లాడారు. మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం చేయను. అన్ని రకాలుగా మీకు కావలసినటువంటి యూనిఫామ్ కావచ్చు, బూట్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, మీకు ల్యాబ్ మెటీరియల్ కావచ్చు, ఆడుకోవడానికి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, అన్ని రకాలుగా మీకు పాఠశాలలో కావాల్సినటువంటి భవన సౌకర్యానికి సంబంధించి కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, నీటికి సంబంధించింది కావచ్చు, అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఈరోజు మీకోసం చేయడానికి సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా, ఎందుకంటే తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏమైతే మాట చెప్పారో దాన్ని ఈరోజు తూచా తప్పకుండా పాటిస్తూ ఈ నియోజకవర్గంలో దాదాపు 55,000 మంది పైన మరి పిల్లలుంటే 35,000 మంది పైన తల్లుల ఖాతాల్లో దాదాపు 66,29,00,000 రూపాయలు, ఒక నియోజకవర్గంలోనే దాదాపు 66,29,00,000 రూపాయలు ఒకే దఫా మీ అకౌంట్లో వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వం గురించి నేను మాట్లాడాను, కానీ ఆ రోజు కూడా వాళ్ళు కార్యక్రమం చేశారు. ఆ రోజు కూడా ఒక పిల్లవాడికే వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో 5,000 కోట్లు రాష్ట్రంలో ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కూడా మీకు అందరికీ సహాయాన్ని అందించాలా. ఈరోజు చాలా మంది నేను వస్తాను అడిగా మన ఎంఈఓ గారిని, ఈరోజు తల్లిదండ్రుల మీటింగ్ కదా, ఎక్కువ మంది తల్లులే ఉన్నారు కదా ఎంఈఓ గారిని అడిగితే తల్లుల అకౌంట్లో డబ్బు పడినాయి కానీ తండ్రులంతా బ్యాంకులు పోయింటారు సార్ అని మాట్లాడారు. ఎక్కువ మంది వచ్చారు కానీ తండ్రులు తక్కువ మంది వచ్చారు. అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరు వస్తే మీ పిల్లల యొక్క విద్యా ప్రమాణం ఏ రకంగా ఉంది అని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈరోజు కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి పాఠశాలలకు దీటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నేను ఇది ఏదో ఈ ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉండి మాట్లాడేది కాదు, కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 సంవత్సరాల్లో విద్యా ప్రమాణాలు బాగా పెంచినటువంటి ఘనత మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. దీంట్లో కొంతమందికి ఇబ్బందులు కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఈరోజు ఇక్కడ మన అధ్యాపకులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ మీకు పెట్టే పరీక్షలు వాళ్ళకు కూడా పెడతా ఉన్నారు. అంటే ఈరోజు 30 సంవత్సరాలు వాళ్ళు మొత్తం కూడా సర్వీసు చేస్తే మళ్ళీ ఈరోజు వాళ్ళకు పరీక్షలు పెట్టి వీళ్ళు ఫిట్ అయినారని మీరు నిరూపించుకోండి అని చెప్పినప్పుడు కొంత ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కొంచెం బాధ ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము చదువు చెప్పినాం కదా, ఈరోజు మళ్ళీ మేమేమి పరీక్షలు రాసేదనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ అయితే ఇవి ఏది చేసినా ఇబ్బంది వచ్చినా కూడా పిల్లల భవిష్యత్తు కోసమే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి కానీ మరి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కానీ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా మన భావితరాలను ముందుకు తీసుకెళ్లేదానికే కొన్ని ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా మీరు సహృదయంతో తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం, ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం ఎండ్ అయింది, ఎక్కువసేపు కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేయలే. ఎందుకంటే ఈరోజు ఇంతసేపు మాట్లాడినప్పుడు పాపం పిల్లలంతా నేలతో నేను త్వరగా వదిలిపెట్టేస్తే బాగుండనేటువంటి ఆలోచనలో ఉన్నట్టున్నారు. కాబట్టి ఈరోజు నేను మాట్లాడినంతసేపు పాపం బాగా అలర్ట్గానే కూర్చొని ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదవమని చెప్పి పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటున్నా, బాలబాలికలను. ఇన్ని
అవకాశాలు ఈరోజు ప్రభుత్వం మనకి ఇస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మీ అదృష్టం ఈరోజు గంగవరం పాఠశాలలో మీరు చేరడం. దాదాపు స్ట్రెంత్ చూస్తే దాదాపు 400కు పైన 420 పైన 450 స్ట్రెంత్ ఉన్నారు. కాబట్టి ఇంత ఎక్కువ స్ట్రెంత్ ఏ పాఠశాలలో కూడా లేదు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా ఇటువంటి పాఠశాలలో చేరాలంటే మీ కాంపిటీషన్ రావాలి. ఎందుకంటే బాగా చదువు చెప్తే ఆ పాఠశాలల్లో ఈరోజు అన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చి డబ్బులు ఇచ్చి మీకు చదువు చెప్పేటువంటి అవకాశాన్ని ఈరోజు ఉందంటే ఇది ఒక అదృష్టంగా మీరు భావించమని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నా. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు మీకు చేస్తూ ఉంటే మీరు బాగా చదివి ఈ పాఠశాలకు మీ చదువు చెప్పినటువంటి గురువులకు మంచి పేరు తీసుకొచ్చేదే కాకుండా మీ తల్లిదండ్రులకు అదే విధంగా ఈ యొక్క పాఠశాలకు తెస్తే ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో అందరికీ కూడా మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి బాగా చదివి మీరు పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. గౌరవనీయులైనటువంటి అన్నగారి చేతుల మీదకి ఇవ్వాల్సిందిగా కోరుతూ సెకండ్ ప్రైజ్ కృష్ణమ్మ లాస్ట్ ఇయర్ ఉండన్న సోమశేఖర్ వాళ్ళ సిస్టర్ వచ్చింటే రాండన్న. ఆ అబ్బాయి రాలేకపోయినాడు. వాళ్ళ సిస్టర్ చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఈ పాఠశాలలో ఉన్నటువంటి పేరెంట్ ఈ పాఠశాల మీదుగా మన హెచ్ఎం సార్ గారికి గౌరవమైనటువంటి నార్త్ స్కూల్ ఇట్లా మొబ్బాలపేట నార్త్ స్కూల్ ముఖ్యంగా పలంనేరు కాన్స్టిట్యూషన్ పలంనేరు టౌన్ లో నార్త్ స్కూల్, బోయి వీధి, విద్యానగర్, గాంధీనగర్ స్కూల్ నుండి కూడా మన స్కూల్కి వస్తున్నారు. ఇట్లా పెట్రోల్ బంక్ నుండి కూడా వస్తున్నారు. అది మన టీచర్ యొక్క క్యాంపెయిన్ వల్ల, స్కూల్ యొక్క గౌరవం వల్ల, మన ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉండే గ్రామ పెద్దలు కావచ్చు, ఈ యొక్క స్కూల్కి మనకు ఏర్పరిచిన సదుపాయాల వల్ల టౌన్ మొత్తం కూడా చేరుతున్నారు. కాబట్టి అందుకు కూడా ఎక్కువ వచ్చిన వాళ్ళంతా కూడా టౌన్ ట్యూషన్ కట్ అవుతాం. అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.